నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం సిపి సజ్జనార్ మీడియా ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలన్నీ వెల్లడించారు. ఇమ్మడి రవి వద్ద హార్డ్ డిస్కుల్లో 21,000 సినిమాలు ఉన్నాయని, పైరసీతో అతడు 20 కోట్లు సంపాదించాడని తెలిపారు. అయితే సినీ హీరో నాగార్జున మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించారు. తమ ఫ్యామిలీలో ఒకరిని 2 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చింది, వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు. తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే వారు తప్పించుకున్నారని నాగార్జున చెప్పారు. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? సైబర్ నేరగాళ్లు ఎలాంటి మోసాలకు పాల్పడతారు? ఆ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. డిజిటల్ అరెస్ట్ అనే మోసం దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. చాలా రోజుల కిందట ఇలాంటి ఒక సైబర్ ఫ్రాడ్ తో బెంగళూరుకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాదాపు 11,80,00,000 రూపాయల్ని పోగొట్టుకున్నాడు. ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ అయింది. మన పర్సనల్ డేటాను షేర్ చేసుకునేలా సైబర్ క్రిమినల్స్ మనపై భయం, ఒత్తిడిని ఉపయోగిస్తున్నారు. విద్యావంతులు, పేరున్న ప్రముఖులు, ధనవంతుల్ని కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేసి డబ్బు కాజేయడం కామన్ అయిపోయింది. ఆన్లైన్ కి సంబంధించి డిజిటల్ అనే పదాన్ని వాడి మరీ అరెస్టులు అనటం ఆశ్చర్యం కలిగించే అంశం. భారత ప్రధాని మోదీ సైతం ఈ ఏడాది అక్టోబర్ 27న తన మన్ కీ బాత్ ప్రసంగంలో డిజిటల్ అరెస్టుకు సంబంధించిన అంశంపై మాట్లాడారు. అంటే ఇది ఎంత ప్రభావం చూపిస్తోందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఫోన్లో ఉపయోగించే డిజిటల్ అరెస్ట్, చట్టపరమైన చర్యలు అనే పదాల గురించి తెలుసుకుంటే మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. డిజిటల్ అరెస్ట్ విషయానికొస్తే సైబర్ నేరగాళ్లు చట్టాన్ని అమలు చేసే అధికారులుగా నటిస్తారు. వాట్సాప్, స్కైప్ లాంటి ప్లాట్ఫామ్ల నుంచి కాల్ చేస్తారు. సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులము అని లేదా కస్టమ్స్ ఏజెంట్స్ అంటూ ఫోన్ చేసి బెదిరిస్తారు. మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎగవేత లేదా డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి తీవ్రమైన నేరాల్లో మీరు కూడా ఉన్నారని, లేదంటే ఇందులో మీ పేరు, అడ్రస్ ఉంది అని ఆరోపిస్తారు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని నేర అభియోగం మోపుతారు. మీరు ఈ కేసులో డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ వ్యక్తిగత బ్యాంకు సమాచారాన్ని కోరుతారు. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇటువంటి కేసుల్లో సాధారణంగా పెద్ద మొత్తంలో మీ తరపున హామీగా డబ్బును డిపాజిట్ చేయాలని, కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి వాపసు చేస్తామని చెప్తారు. అలాంటప్పుడు బాధితులు భయాందోళనకు గురై సైబర్ నేరగాళ్ల డిమాండ్లకు తలొగ్గే ప్రమాదం లేకపోలేదు. సమాజంలో తమ ప్రతిష్ట దెబ్బతింటుంది అనే భయం కుటుంబ సభ్యులపై ప్రభావం వల్ల తొందరగా పరిష్కారాల్ని కోరుకునేలా చేస్తుంది. ఈ నకిలీ అధికారులు పోలీస్ యూనిఫామ్ ని ధరించటమే కాదు, వ్యక్తులకు నమ్మకం కలిగించడానికి ప్రభుత్వ లోగోల్ని సైతం వాడతారు. చట్టబద్ధంగా కనిపించటానికి అధికారికంగా వినిపించే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ని కూడా వాడతారు. వారు కాల్లో ఉన్నప్పుడు తరచూ అరెస్ట్, తక్షణ చట్టపరమైన చర్యలు అంటూ బెదిరిస్తారు. కాల్ కట్ చేయకుండానే మేం చెప్తున్న ఆదేశాల్ని పాటించాలి అంటూ బాధితుల్ని వారి సంబంధీకులతో మాట్లాడకుండా ఫోన్లోనే కట్టడి చేస్తారు. ఇక్కడ వ్యక్తులను మరింత నమ్మించటానికి పోలీస్ స్టేషన్ లాంటి సెటప్ ని కూడా క్రియేట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒక నేరంలో అయితే నేరగాళ్లు ఏకంగా జడ్జిల్లాగా కూడా నటించడమే కాకుండా కోర్టు సీన్ ని కూడా రీక్రియేట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసపూరితమైన తీవ్రమైన సమస్య. ఇక్కడ మీరు ఏం చేయాలో తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇక్కడ స్కామర్లు మీ భయంపైనే పూర్తిగా ఆధారపడతారని గ్రహించాలి. అంటే మీ భయమే వారికి ఆయుధం కానీ, వారి దగ్గరకు మీకు సంబంధించిన ఎలాంటి కీలక విషయం లేదని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా బ్యాంకు వివరాల కోసం పోలీసులు మిమ్మల్ని ఫోన్లో అడగరు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు అడగవు, కేసుల్ని విచారించవు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఫోన్లో తక్షణ అరెస్టులు అంటూ బెదిరించవు. ఒకవేళ మీకు అలాంటి కాల్ వస్తే ముందు ప్రశాంతంగా ఉండాలి. పర్సనల్ డేటా లేదా బ్యాంక్ డీటెయిల్స్ ని ఎవరికి ఎప్పుడు షేర్ చేయొద్దు. బ్యాంకులు లేదా ప్రభుత్వ ఏజెన్సీలతో సహా ఏ చట్టబద్ధమైన సంస్థ కూడా ఫోన్ ద్వారా మీ ఓటీపీ లేదా పాస్వర్డ్లని అడగవు. సైబర్ నేరాల్లో డబ్బులు కోల్పోయినప్పుడు వెంటనే 1930 నంబర్కి కాల్ చేస్తే కొంత డబ్బు రికవరీ చేసే అవకాశం ఉంటుంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు.